వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము పుట్నాల పప్పు మురుకులు తయారు చేద్దాము. హాఫ్ కప్ పుట్నాల పప్పు తీసుకొని మిక్సీ జార్లో వేసుకుందాము. ఈ పుట్నాల పప్పుని మెత్తటి పిండిలాగా చేసి పెట్టుకుందాము. పుట్నాల పప్పుని ఈ విధంగా మెత్తటి పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో ఈ పుట్నాల పిండిని వేసుకుందాము. ఇప్పుడు పుట్నాల పిండిలో మనము 2 కప్పుల బియ్యం పిండి వేసుకుందాము. 2 కప్పుల బియ్యం పిండి వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాము. 1/2 స్పూన్ ఓమా వేసుకోవాలి. ఓమాని ఈ విధంగా చేతితో నలిపి వేసుకోవాలి. 1 స్పూన్ కారము వేసుకొని కలుపుకోవాలి. తర్వాత దీంట్లో 2 స్పూన్స్ బటర్ వేసుకోవాలి. బటర్ లేకపోతే 2 స్పూన్స్ ఆయిల్ బాగా వేడి చేసి దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. పిండిలో మంచిగా కలిసే విధంగా కలుపుకోవాలి బటర్ని. బటర్ పూర్తిగా పిండిలో కలిసిపోయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. వేడి నీళ్ళు కావు, ఇవి మామూలు నార్మల్ నీళ్ళే పోసుకొని కలుపుకోవాలి పిండిని. పిండిని ఈ విధంగా మెత్తటి ముద్దలాగా తడిపి పెట్టుకోవాలి. మనం చాలా మురుకులు ఎక్కువ చేసినప్పుడు పిండిని ఒకటేసారి ముద్దలాగా కలిపి పెట్టుకోవద్దు. కొద్దిగా పిండి తీసుకుంటూ కలుపుకుంటూ చేసుకోవాలి మురుకులు. మనం ఒకేసారి పిండిని మొత్తం కలిపి చేసినామనుకో, చాలా మురుకులు ఉన్నప్పుడు, చాలా పిండి ఉన్నప్పుడు నూనె బాగా గుంజుతుంది. ఇప్పుడు మనం చేసేది కొన్నే కదా, అందుకే ఈ విధంగా ముద్దలాగా చేసి పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెడతాము. ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం. ఇప్పుడు మురుకుల గొట్టం తీసుకుందాము. మురుకుల గొట్టానికి ఆయిల్ రుద్దుకోవాలి లోపట. మనకు నచ్చిన బిళ్ళని పెట్టుకొని మురుకులు చేసుకోవచ్చు. స్టార్ బిళ్ళ కానీ ఇట్లా 3 రంధ్రాలు ఉన్న బిళ్ళ కానీ పెట్టుకొని మురుకులు చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మురుకుల పిండి పెడతాము. మురుకుల గుట్టంలో ఎంత పడుతుందో పిండి అంత పెట్టుకొని మురుకులు చేసుకోవాలి. స్టవ్ పైన డీప్ ఫ్రైకి ఆయిల్ వేడైంది. ఇప్పుడు మురుకులు వేసుకుందాము. ఆయిల్లో డైరెక్ట్గా ఆయిల్లో వేసుకోవచ్చు, లేదా మనం ఒక బటర్ పేపర్ కానీ కవర్ కానీ పెట్టుకొని దానికి ఆయిల్ పెట్టి ఇట్లా మురుకులు వేసుకొని చిన్న బిళ్ళల్లాగా దాంట్లో ఆయిల్లో వేసుకుందాము. డీప్ ఫ్రైకి ఆయిల్ వేడైంది. ఆయిల్లో మురుకులు వేసుకుందాము. రెండు వైపులా తిప్పుకుంటూ మురుకులను ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో చక్కగా ఫ్రై అయినాయి మురుకులు. ఆయిల్లో నుంచి తీసి ప్లేట్లో వేసుకుందాము. గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఆయిల్లో నుంచి తీసేయాలి. ఇదే విధంగా మిగిలిన పిండితోటి మురుకులను తయారు చేస్తాము. పుట్నాల పప్పు మురుకులు చేయడం కంప్లీట్ అయింది. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. సూపర్గా వచ్చినాయి పుట్నాల పప్పు మురుకులు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసమే గీతా కిచెన్ని చూడండి.